ఈ కూర ముంగట చికెన్ కూర కూడా వనికి రాదు గైస్, అంత టేస్ట్ ఉంటుంది. మంచిగా మష్రూమ్స్ తీసుకొని దాని మీద పొట్టంతా తీసేసి మంచిగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని జర పక్కకు పెట్టేసేయాలి. మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి టమాటోస్ అండ్ కొన్ని కాజు తీసుకొని మంచిగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకొని ఇది గ్రేవీ కోసం ఒక గిన్నెలో నూనె వేసుకొని అందులో మష్రూమ్స్ అండ్ కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా వేయించుకున్నారంటే వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. అదే గిన్నెలో నూనె వేసుకొని సాజీరా పట్టా లవంగా ఇలాచి బగారాకులు వేసుకొని కొన్ని ఆనియన్స్ వేసేసుకొని మంచిగా బ్రౌనిష్గా ఇట్లా రావాలి. అండ్ గ్రేవీ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా నూనె బయటకు వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసేసుకొని మంచిగా ఇంకొంచెం సేపు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మష్రూమ్స్ని వేయించుకున్నాం కదా విత్ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా ఇంకొంచెం సేపు కుక్ చేసేసుకోండి. తర్వాత కొత్తిమీర అండ్ వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఉడకబెట్టిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది గైస్. అప్పుడే మనకు అర్థమవుతుంది కూర మస్తు అయిందనేసి. నేనైతే పూరి అన్నంతోనైతే సర్వ్ చేసుకొని తిన్నా.